అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మరొక 2 రోజుల్లో తులారాశి జాతకులు 2 సంవత్సరాల మీ కోరిక తీరబోతుంది. మరొక 2 రోజుల్లో ఇదంతా జరగబోతుంది. ఇది నిజంగా భగవంతుని అనుగ్రహం. పరీక్ష సమయం ముగిసిపోయింది. తులారాశి జాతకుల జీవితం అనేది సంపూర్ణంగా మారబోతుంది. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఇదంతా మీరు చేసిన పుణ్య కార్యాల ఫలితమని చెప్పక తప్పదు. అయితే తులారాశి జాతకులు మీకు ఏం జరగబోతుంది? రానున్న 2 రోజుల్లో మీ జీవితంలో యత్యాది మార్పులు కలగబోతున్నాయి. శుభానిక అశుభానిక? తులారాశి జాతకుల జీవితంలో ముందుగా తీరబోతున్న ఆ 2 సంవత్సరాల నాటి కోరిక ఏమిటో తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా వీడియోని పూర్తిగా చూడండి. మీరు పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్పాము, ఎలా చెప్పాము, ఏం జరుగుతుందని చెప్పామో అంతా ఒక్కొక్కటిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా మాత్రం ఒక చిన్న లైక్ ని చేసి మమ్మల్ని సంతోషపరిచి సపోర్ట్ చేయండి. ఇక మనకి ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. మరొక 2 రోజుల్లో ఏ కోరిక మీకు తీరుతుందంటే, గత కొద్ది సంవత్సరాలుగా 2 సంవత్సరాలుగా ఈ కోరిక అయితే తీర్చుకోవడంలో విఫలం అవుతూ వస్తున్నారు. సక్సెస్ ని చూడలేక అసాధ్యమంటూ ఆ పనిని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టిన ఆ పనులను మీ ప్రమేయం లేకుండానే తిరిగి మొదలు కావడం, అందులో మీ యొక్క కోరిక నెరవేరడం, మీ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలితం దక్కడాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. ఏ విధంగా సక్సెస్ పొందుకోబోతున్నారంటే, ఇదంతా మీ స్వయంగా చేసుకున్నటువంటి మీ యొక్క కష్టము. ముందుగా ఈ రాశి జాతకుల యొక్క తత్వం గురించి మనం తెలుసుకోవాలండి. ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ కూడా మంచిగా ఆలోచిస్తూ, మంచి పనులను చేస్తూ, మంచి మాటలు మాట్లాడుతూ, అందరి మంచి కోరుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఇదే విధంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పటికీ ఏ చిన్న పొరపాట్లు చెయ్యరు. ఒకవేళ వీరి ప్రమేయం లేకుండా ఏదైనా తప్పిదం జరిగింది అనుకోండి, ఆ తప్పిదాన్ని ఖచ్చితంగా పశ్చాత్తాపపడి తప్పును ఒప్పు చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క ప్రయత్నంలో సక్సెస్ అవుతారు కూడాను. ఎందుకంటే పట్టు వదలని విక్రమార్కుల్లాగా వీరు చేసే ప్రయత్నాలు ఉంటాయి. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను, బంధాలను, పాతగా ముడిపడినటువంటి ప్రతి ఒక్క రిలేషన్ ని కూడా విడిచిపెట్టకుండా పట్టుకుంటారు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం యత్నించే మనస్తత్వము. కానీ కొన్ని సందర్భాల్లో వీరికి క్రమశిక్షణ అనేది నిలువని, ఉండని పరిస్థితులు ఎక్కువగా కానవస్తూనే ఉంటాయి. కోపం, విచక్షణ కోల్పోవడం, ఆవేశం ఉండడం, దూకుడుగా వ్యవహరించడం, తొందరపాటుతనంతో వీరు తీసుకునే నిర్ణయాలు కూడా ఇందుకు మూల కారణం కావచ్చు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా అలాగే ఉంటుంది. ఈ రాశి వారిలో మనకి అధికంగా ఈ యొక్క తత్వం కనిపిస్తుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతుంటారండి. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనము అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశి జాతకుల్లో అధికంగా ఉంటుందండి. ఈ స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తూ ఉంటారు. అయితే ఎంత మనస్సు లగ్నం చేసినా కూడా కొన్నిసార్లు విచిత్ర పరిస్థితి ఉంటుంది. మనం అనుకున్న పనుల్లో సాధ్యం కాదు అనుకున్నవి సాధ్యం కావడం, అసాధ్యం అనుకున్నవి సాధ్యం కావడం, విడిచిపెట్టి పక్కన పెట్టేసినవి కొన్ని పనులు జరిగిపోవడం, ఒక నూతన వ్యక్తి రాకు, అవసరానికి ధనం చేతికి అందడమో, ఆలోచనల్లో మార్పు రావడమో, ఇలా ఎన్నో రకాలుగా భగవంతుడు మనకి అనుగ్రహాన్ని అయితే ఇస్తాడు. ఈ రోజున ఈ రాశి జాతకులకు ఇలాగే జరగబోతుంది.
అంటే రాబోతున్న 2 రోజుల్లో మీకు ఏ రోజు అయినా కూడాను మీ యొక్క మనో సంకల్పం నెరవేరుతోంది. ఈ రాశిలో జన్మించిన వారికి కొన్ని సందర్భాల్లో కోపం అధికంగా వస్తూ ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇతరుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే, ఏ సలహాలు పాటించినా సరే, పాటించక మునుపే 1కి 4 సార్లు ఆలోచించడం ఈ 2 రోజుల్లో కూడా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనం విషయంలోకి వస్తే మరొక 2 రోజుల్లో తులారాశి జాతకుల యొక్క జీవితంలో వీరి యొక్క గోచర రీత్యా చూస్తే గనక 2 సంవత్సరాల నుంచి మీకు ఉన్న ఒక బలమైన కోరిక తీరే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే గ్రహస్థితిలో మార్పులు ఈ సమయంలో మీకు చాలా అనుకూల ఫలితాలు ఇవ్వబోతున్నాయి. దినఫలాల ప్రకారం 2 సంవత్సరాల కోరిక తీరబోతుంది. అంటే ప్రతి ఒక్కరికి ఒకే రకమైన కోరికలు ఉండవు అనే విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. కోరికలు కూడా భిన్నంగా ఉంటాయి. మీ యొక్క లైఫ్లో ఎటువంటి కోరికను మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఉదాహరణకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీ యొక్క ప్రయత్నం ఇప్పటి వరకు సానుకూలం కాకపోగా నిరాశ ఎదురైంది. అన్నింటా చుక్కెదురయ్యింది. మరొక 2 రోజుల్లో ప్రయత్న లోపం లేకుండా మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నంతో విజయం సాధిస్తారు. 100కి 100% మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే అంశం ఇది. ఇదివరకు అవకాశాలు వచ్చాయి, నచ్చకపోవడం కావచ్చు, గ్రోత్ లేకపోవడం కావచ్చు, లేకపోతే ఆ యొక్క ఉద్యోగంలో మీకు భవిష్యత్తు ఉండదని అనిపించవచ్చు. మీరు వదులుకున్న అవకాశాలు చూసి చాలా మంది మిమ్మల్ని తిట్లతో మోత మోగించారు. బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ కుటుంబ సభ్యులు మద్దతు ఇచ్చారు. వారి యొక్క ఏదైతే మీ మీద కల ఉందో ఆ కల సాకారం కాబోతోంది. మరొక 2 రోజుల్లో అవకాశాలకి సాటిస్ఫై అవుతారు. నచ్చిన ఉద్యోగంలో వెంటనే జాయిన్ కావడం, ఆఫర్ లెటర్ రావడం జరుగుతుంది. కెరియర్ కి సంబంధించి కూడా మంచి అవకాశాలు, ఉన్నత చదువుల కోసం, మంచి సంస్థల్లో ప్రవేశాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఆ కోరిక కూడాను తప్పక నెరవేరుతోంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆర్థిక పెరుగుదల లేక చాలా కాలంగా బాధపడుతూ ఉంటే దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని కూడా తోటి ఉద్యోగస్తుల ద్వారా కావచ్చు, పై అధికారుల ద్వారా కావచ్చు రిసీవ్ చేసుకుంటారండి. ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి పొందుకోలేకపోతున్న ఉద్యోగస్తులు దానికి సంబంధించి శుభవార్త వింటారు. వృత్తి జీవితం, కెరియర్ జీవితం, అలాగే వ్యాపార జీవితం కూడా సానుకూలంగా మారబోతుంది. సానుకూల వార్తలు వింటారు. చాలా కాలంగా మీకు ఉన్న కోరిక అయితే తీరే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నా, శుభ కార్యక్రమాలకి ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నా, లేదా మీ ఇంట శుభ కార్యక్రమాలు చేయాలి అని ఆశపడుతున్నా, ఇంకా ఇతరత్ర ఏ కోరిక అయినా వేరొక ఆదాయ మార్గం కోసం కలకంటున్నా మీరు అనుకున్న వాటిల్లో సక్సెస్ ని చూస్తారు. ఇదంతా భగవంతుని ఇచ్ఛ. ఇలాగే జరగబోతుంది. అయితే నిత్యము శని భగవానుణ్ణి పూజించడం, శని స్తోత్ర పారాయణం చేయడం, శివ భగవానుణ్ణి నిత్యము ఆరాధిస్తూ ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పఠిస్తూ ఉండండి. అత్యంత మేలుకర ఫలాలు పొందుకుంటారు.